గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు దిశ పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ లీగ్ 2025లో గ్రాండ్ విక్టరీ, ఫైనల్లో 6 పరుగుల తేడాతో పంజాబ్ పై ఘన విజయం, 18 ఏళ్ల నిరీక్షణకు తెర, విజయోత్సవంతో కోహ్లీ భావోద్వేగం, చివరి ఓవర్లో శశాంక్ సింగ్ మెరుపులు, పోరాడి ఓడిన పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ కొత్త విజేత అంటే ఇంతవరకు ఈ జట్టు ఆర్సీబీ జట్టు ఇంతవరకు ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ ను విజయం సాధించలేదు. ఫస్ట్ టైం 2025 కి సంబంధించిన ఈ ఐపీఎల్ 2025 లీగ్ ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. సో ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు కానీ, బెంగళూరు జట్టు అభిమానులు కానీ ఎన్నో ఏళ్ల నుంచి 18 సంవత్సరాల నుంచి నిరీక్షణ, అంటే కాలం ఎంత పరీక్షిస్తుందంటే ఒక్కొక్కసారి లెజెండ్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ కూడా ఈ క్లబ్ ను, అంటే ఐపీఎల్ క్లబ్ ను విన్ కాలేక ఎంతో మంది ట్రోల్స్ చేసిన అతను ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా మళ్ళీ ఆ జట్టు తరపున ఆడి ఫైనల్ గా ఆర్సీబీ విజయాన్ని సొంతం చేసుకోవడం నిజంగా చాలా సంతోషకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ టీమ్. నిన్న పంజాబ్ కింగ్స్ కూడా బాగానే ఆడింది, కానీ మేజర్ గా శ్రేయస్ అయ్యర్ చాలా డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే అంతకు ముందు 2 మ్యాచ్లు శ్రేయస్ అయ్యర్ దగ్గరుండి గెలిపించి ఫైనల్ మ్యాచ్ లో మాత్రం కేవలం 1 రన్ అవుట్ కావడం, అక్కడే గేమ్ చేంజ్ కావడం జరిగింది. ఇన్ కేస్ శ్రేయస్ అయ్యర్ అవుట్ కాకపోతే మేబీ పరిస్థితి వేరేలాగా ఉండు. కానీ క్రికెట్ లో సహజం గనక శ్రేయస్ అయ్యర్ ని అవుట్ చేయడం నిజంగా ఆ టైంలో ఆర్సీబీకి చాలా ఉపయోగపడింది అని చెప్పాలి. సో ఇది రిటైర్మెంట్ వయసు పెంపు 61 నుంచి 62 ఏళ్లకు సమాలోచనలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఎంప్లాయీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఆరా, కలిగే లాభ నష్టాలపై చర్చ, ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ వాయిదా కోసమే ఏడాది పెంపుతో సుమారు 9,000 కోట్లు వెసులుబాటు. మరి ఇట్లాంటి చెత్త నిర్ణయాలు మరి గవర్నమెంట్ కు ఎవరు సలహా ఇస్తారు, ఎవరు ఇది ఇస్తారు? కానీ అసలు వద్దురా బాబు, వాళ్ళు మేము రిటైర్ అవుతామని చెప్తే వాళ్ళకి రిటైర్మెంట్ ఎక్స్టెండ్ కావడం ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తే పూర్తిగా విమర్శలు చేసింది. మీరు ఉద్యోగాలు కొత్త వాళ్ళకి ఇవ్వాలి, ఉన్న వాళ్ళకు రిటైర్మెంట్ ఎందుకు పెంచుతున్నారని చెప్పి ఒక విమర్శలు చేసేది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు దొంగలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఈ సంవత్సరం పెంచాలని చెప్పి వీళ్ళు ట్రై చేస్తున్నారు. సింపుల్, ఒకటి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, 9,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆ 9,000 కోట్లు తప్పించుకోవడానికి ఏం చేయాలి? ఇంకొక సంవత్సరం పెంచాలి. ఇంకొక సంవత్సరం పెంచితే ఏముంది, మళ్ళీ అప్పుడు 9,000 కోట్లు కావా? ఇంకెక్కువ అవుతుంది. మరి ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలు మరి గవర్నమెంట్ కి ఎవరు సలహాలు ఇస్తారో కానీ ఇది పూర్తిగా గవర్నమెంట్ కి చాలా చెడ్డ పేరు వచ్చే ఆలోచన ఇది. ఇప్పుడు రిటైర్మెంట్ వాళ్ళకు రిటైర్ అవుతామని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తుంటే ఇంకా పెంచడం ఏంది, ఇంకా సంవత్సరం పెంచడం ఏంది? ఇంకా పెంచుకుంటా పోరు, ఇంకా మొత్తం పెంచుకుంటా పోయి అసలు కొత్త వాళ్ళకు ఉద్యోగాలే. మొన్న ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులు నిరాహార దీక్ష చేసిరు, మాకు ఉద్యోగాలు రావట్లేదని చెప్పి. 13 నోటిఫికేషన్లలో మాకు అసలు అది పెద్ద ఇష్యూ ఉందని చెప్పి వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేసిరు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంకొక సంవత్సరం పెంచడం అంటే ఎంత అసలు మరి చాలా వ్యతిరేకత వస్తుంది. మరి దీన్ని వయసు ఏడాది పెంచితే 9,000 కోట్ల వెసులుబాటు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లు. దీన్ని మరో ఏడాది పాటు అంటే 62 ఏళ్లకు పెంచితే ఎలా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగ విరమణ వయసు పెంచితే ప్రభుత్వానికి చేరే లాభ నష్టాల కోణంలో చర్చిస్తున్నట్టు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల సగటున 800 మంది ఉద్యోగులు ఏడాదిలో
సుమారు 9,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ కానున్నారు. వీరందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం దాదాపు 9,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది అంటే ఈ సంవత్సరం దాదాపు 800 మంది సగటున అంటే 9,000 మంది ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు ఈ సంవత్సరం. 9,000 మంది ఉద్యోగులు రిటైర్ కావాలంటే వాళ్ళకి 9,000 కోట్లు ఇవ్వాలంట. అండ్ యావరేజ్ గా 9,000 కోట్లు అవసరం అవుతుంది. సో దీన్ని తప్పించుకోవాలంటే ఏంది, ఇంకొక సంవత్సరం వేస్తే ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్. మరి అప్పుడు 9,000 మంది ఇంకొక 18,000 మంది ఆడతారు, 18,000 కోట్లు ఏడేస్తారు. మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు, మెల్లమెల్లగా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. అంటే ఈ ప్రజెంట్ ఉన్న ఉద్యోగస్తులే ఇంకా కంటిన్యూ చేయాలి. కొత్తోళ్ళు రావద్దు, కొత్తోళ్ళు రిక్రూట్ కావద్దు. వాళ్ళకు కూడా ఇష్టం లేదు. అరే ఎందుకు పెంచుతున్నారు రా బాబు అని అంటారు ఊకే. మరి ఈ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ బ్లండర్ మిస్టేక్. ఒక్కవేళ పెంచితే మాత్రం కాంగ్రెస్ పార్టీ తన గోతి తానే తవ్వుకుంటున్నట్టు. మొన్న ఎలక్షన్ లో యువత, నిరుద్యోగులు, విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు సహకారం ఇచ్చారు. ఆ మద్దతు సహకారం ఇచ్చినందు వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వాళ్ళ ఓట్లే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు టిఆర్ఎస్ కు మద్దతుగా ఉన్నా సరే కానీ ఉద్యోగాలు లేవని చెప్పి ఈ పిల్లలు కన్విన్స్ చేసి తల్లిదండ్రులను కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పారు. కానీ మీరు చేస్తున్నది ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని ఖచ్చితంగా ఆపాల్సి ఉంటుంది. మరి ఎవరు తీసుకుంటున్నారో ఏమో కానీ. రేపు కేబినెట్ భేటీ, బనకచర్ల మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్టుపై చర్చ, ఉద్యోగుల సమస్యలు, రైతు భరోసా పైన. అంటే రేపు కేబినెట్ లో మేబీ డిసిషన్ తీసుకోవచ్చు అని చెప్పి లీకులు ఇస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం జరుగుతుంది. సో అంతకు ముందు లీకులు ఇస్తున్నారు అనమాట. ఒక సంవత్సరం పెంచవచ్చు అని ఉద్యోగ వర్గాల్లో లీకులు ఇస్తున్నారు. ఈ లీకుల వల్ల ఎట్లా ఉంటది, ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు ఈ ఒక్క డెసిషన్ అనేది రేవంత్ రెడ్డి మొత్తం ఇమేజ్ పూర్తిగా మారబోతుంది. ఒకవేళ ఈ డెసిషన్ తీసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డిపై ఉన్న గౌరవం, రేవంత్ రెడ్డిపై ఉన్న నమ్మకం పూర్తిగా కోల్పోతారు. ఎందుకంటే ఇతను 2 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 సంవత్సరాలు పెంచినప్పుడు పూర్తిగా వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మీరు 2 సంవత్సరాలు ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మీరు 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తున్నారు అని చెప్పి యువతకు ఉద్యోగాలు ఇస్తుందని చెప్పి, అంటే యువతకు ఉద్యోగాల యొక్క రిటైర్మెంట్ పెంచుకుంటూ పోవడం ఇది పూర్తిగా అన్యాయం అని చెప్పి అన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పాట పాడడం అనేది మరి ప్రజలకు గుర్తు లేదో, మరి చదువుకున్న వాళ్ళు అంతా తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారో ఏమో కానీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఈ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అసలు వాళ్ళు వద్దంటారా, మాకు వద్దు, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రిటైర్ అవుతామని చెప్పి అంటే వాళ్ళకు ఎక్స్టెండ్ చేయడం ఏంది? ఇది ఎక్కడి దుర్మార్గపు ఆలోచన అసలు. రేపు ఇదే బనకచర్లపై మేడిగడ్డపై మరి బనకచర్ల ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది. దానివల్ల 200 టీఎంసీల వరద జలాలను వాడుకుంటుంది. మన ప్రాజెక్ట్స్ ఇంకా తెలంగాణలో పూర్తిగా సమ్మక్క సారక్క ప్రాజెక్టు, వార్దా ప్రాజెక్టు, టీఎంసీ అంటే కాళేశ్వరం టీఎంసీ ప్రాజెక్ట్స్ అనేది కట్టకుండానే మరి మనకు హక్కుగా రావాల్సిన 969 టీఎంసీల వాటర్ ను ఇంకా 50 టీఎంసీలు మనం ఇంకా వాడతలేము. సో వాళ్ళు ఏమంటారు అంటే వరద జలాలు మేము 200 టీఎంసీ గోదావరి వరద జలాలు వాడుకోవడం కోసం అని చెప్పి బనకచర్ల ప్రాజెక్టు కడుతున్నారు. సో దీని వల్ల తెలంగాణకు హక్కుగా రావాల్సిన 50 టీఎంసీలు పోతుందని చెప్పి చాలా మంది అడగడం జరిగింది. ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రం సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై స్పందించడం జరిగింది. ఇది పూర్తిగా అన్యాయం, దీనిపై మేము కేబినెట్ లో డెసిషన్ తీసుకుంటాం, సో దీనిపై అని చెప్పి అనడం జరిగింది. ప్లస్ బనకచర్ల ఆపాలని చెప్పి అతను కూడా ఏపీని అడగడం జరిగింది. సో ఇది మరి ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. ముందు
భూభారతి చట్టం పేదల చుట్టమంట, మనిషికి ఆధార్ భూమికి భూధార్. డిప్యూటీ సీఎం బట్టి. ఖమ్మం జిల్లా ములుగు ఆ, మాడులో భూభారతి సర్వే రెవెన్యూ సదస్సులు ప్రారంభం. ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా భూ సమస్యలకు పరిష్కారం. మంత్రి పొంగులేటి. వరి నాట్లకు ముందే రైతు భరోసా అంట. సో బనకచర్లను ఒప్పుకోం, ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశాం, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. చిట్చాట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో బనకచర్లను మాత్రం ఒప్పుకోమని చెప్తున్నారు. సో దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సో ఇది వికసిత్ భారత్ కు 9% వృద్ధి అవసరం. జీడిపి గణాంకాలతోనే అయిపోలేదు. ప్రభుత్వ వ్యయం పెట్టుబడులు కొనసాగడం ముఖ్యం. మరో 2 ఏళ్లలో జర్మనీని దాటేస్తాం. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. నరేందర్ సరెండర్. ట్రంప్ నకు భయపడి లొంగిపోయిన మోడీ. అమెరికా ఒత్తిడితోనే కాల్పుల విరమణకు అంగీకారం. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. సో ఏకపక్షంగా మీడియా గొంతు నొక్కడం సరికాదు, అది రాజ్యాంగ విరుద్ధం. మేడ్చల్ జిల్లా కోర్టు తీరుపై హైకోర్టు ఆగ్రహం. మెగా సంస్థపై వార్తలు రాయొద్దు అంటూ ఇచ్చిన గాగ్ ఆర్డర్ ను కొట్టివేత. వాస్తవాలు దాచారంటూ సీరియస్. సో ఇదండి మేజర్ గా న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.